అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోకి వచ్చిండు. ఆ షోలో ఆ ఎపిసోడ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ హిట్ అయినాయి. అంతా బాగానే ఉంది. కానీ కొంచెము అల్లు అర్జున్ జెన్యున్గానే మాట్లాడతాడు అబ్బా. అంటే నేను ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు ఏం కాదు, కానీ జెన్యున్గానే మాట్లాడతారు ఫ్రాంక్గా. కానీ అల్లు అర్జున్ ప్రతి ఎక్స్ప్రెషన్ అంతెందుకు, ఇవాళ చెన్నై ఈవెంట్లో అల్లు అర్జున్ రజనీకాంత్ ఇమిటేట్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ పెడితే దాన్ని కూడా ట్రోల్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక యాక్టరు ఒక టైర్ 1 హీరో స్టేజ్ పైన డ్యాన్స్ వేసాడు, పుష్ప ఒక స్టెప్ వేసాడు అంటే అంత. ఇప్పుడు చాలామంది హీరోస్ బయటకు కూడా కనిపించారు ప్రమోషన్స్కి, పెద్ద పెద్ద హీరోలు. అట్లీస్ట్ ఒక హీరో వస్తున్నాడు, అంత కనెక్ట్ అవుతున్నాడు, బట్ జెన్యున్గా మాట్లాడతాడు. అప్పుడు నంద్యాల ఇష్యూ కూడా అయింది, ఫైన్. అక్కడ అతను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు, ఫ్రెండ్ గురించి వచ్చినా అని చెప్పిండు, అది కూడా పెద్ద ఇష్యూ అయింది. ఎందుకు నాకు ఆయన హానెస్ట్గా మాట్లాడినా కూడా దాన్ని ట్రోల్ చేద్దామని చూస్తారు అనిపిస్తుంది. నాకు అదే కొంచెం, అరే ఎందుకురా అల్లు అర్జున్ ఇట్లా టార్గెట్ చేస్తారు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ పుష్ప 2తో ఆయన బాహుబలి 2 కొట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన క్రేజ్ మొన్న పాట్నాలో చూసినాక చాలామంది సైలెంట్ అయ్యారు అనుకోండి. బట్ కొంతమంది ఏమంటారు అంటే చెప్రీ ఫ్యాన్స్ వాళ్ళంతా అంతా నిబ్బగాళ్ళు అది ఇది అంటారు. ఫైన్ భయ్యా, సినిమా చూస్తారు, ఫ్యాన్స్ ఉన్నారు కంట్రీ మొత్తం. అట్లా నిబ్బగాళ్ళే ఉంటే అన్ని కలెక్షన్లు అయితే రావు కదా. ఇప్పుడు పార్ట్ 1కి అంత నెగిటివిటీ అంత వచ్చినా 360 crores దాకా వచ్చినాయి కలెక్షన్స్. పార్ట్ 2కి అయితే 1000 crores ఖచ్చితంగా పడుతుంది. 1000 కోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంది భయ్యా. మెయిన్గా బయట అల్లు అర్జున్కి ఎంత నెగిటివిటీ ఉందో లేదో తెలియదు, కానీ నాకు మన తెలుగు స్టేట్స్లో మాత్రం గట్టిగా ఉంది నెగిటివిటీ. ఎందుకో నాకు తెలీదు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. బట్ ఓకే అంటే లైక్ ఆయన కష్టపడే వచ్చాడు. ఇప్పుడు నా పేరు సూర్య ఆ టైంకి అది ఫ్లాప్ కాగానే ఆ బిస్కెట్ అన్నారు, 3 years టైం తీసుకొని వచ్చిన అలా వైకుంఠపురంలో ర్యాంప్ హిట్ కొట్టాడు. ఎమ్మటే పుష్ప అసలు నెక్స్ట్ లెవెల్ దింపి పడేసిండు. అల్లు అర్జున్ ఏంటంటే, ఈ డైలాగ్ నాకు మస్తు అనిపిస్తుంది, కొట్టారు తీసుకున్నాం మాకు టైం వస్తుంది మేము కొడదాం అంటారు వీడు. అట్లా అల్లు అర్జున్ పడిపోయాడు అనుకున్న ప్రతిసారి డబల్ ట్రిపుల్ స్పీడ్తో లేస్తాడు. నాకు ఈ విషయం చెప్పాలనిపించింది, ఎందుకంటే ఆయన నవ్వితే కూడా దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఆయన చేయబెట్టుకుని అవుతున్నాను నవ్విన అంటే మరీ ఘోరం. ఇప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పాడు, ఆయన ఏ యాక్టర్ని డిగ్రేడ్ చేసి మాట్లాడలేదు. మళ్ళీ ఆయన చిన్న చిన్న సినిమాలు కూడా బాగుంటే సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ఆయన విషయంలో నాకు నచ్చేది ఏంటంటే చాలా కష్టపడతాడు భయ్య. ప్రతి సినిమాకి అంటే హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇప్పుడు పుష్పకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మన తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది. అది అప్రిషియేట్ చేయడం మానేసి అప్పుడు ఆ టైంలో తమిళ ఫిలిమ్స్కి రాలే, మలయాళం ఫిలిమ్స్కి రాలే. ఎందుకంటే బాగానే యాక్ట్ చేశాడు, డిజర్వింగే. ఎందుకంటే ఆ చెయ్యి అట్లా పెట్టి చాలా డెడికేషన్ ఉండాలి భయ్ ఆ క్యారెక్టర్ చేయాలంటే. నాకైతే వెల్ డిజర్వ్డ్ అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆయన మిస్అండర్స్టూడ్ లాగా కూడా అనిపిస్తుంది. ఆయన ఓకే ఇప్పుడు మనిషి ఎవాల్వ్ అవుతాడు, ఎప్పుడో మాట్లాడిన కామెంట్స్ తీసుకొచ్చి పెట్టి అట్లుండి ఇట్లుండి అని ఎట్లా చెప్పు, ఆయన జెన్యున్ పర్సన్ అంతే ఆయన. ఇంకొక విషయం నాకు ఏం చెప్పాలనిపించిందంటే, ఆయనకి అంత క్రేజ్ ట్రూ పాన్ ఇండియా. రాజమౌళి సినిమా లేకుండా కూడా పాన్ ఇండియా స్టేటస్ అంటే మజాక్ కాదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ తీసుకో, నార్త్లో క్రేజ్ ఉంటే సౌత్లో ఉండదు. ఈయన జెన్యున్గా ఒక సినిమా వితౌట్ ప్రమోషన్స్ రిలీజ్ చేస్తే 100 కోట్లు 109 crores నెట్ బై ఆ లెవెల్ ఫాలోయింగ్ ఉంది. కేరళలో నెక్స్ట్ లెవెల్ ఫాలోయింగ్, కర్ణాటకలో కూడా బాగానే ఉంది, తమిళనాడులో కూడా ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2 తర్వాత తెలిసి ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గారు. కొంచెం నాకు పర్సనల్గా ఏంటంటే కొంచెం నెగిటివిటీ తగ్గిద్దాం ఆయన పైన అనిపించింది నాకు. అంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కోలా ఉంటాడు. మనకు స్టార్ హీరో అంటే ఇలానే ఉండాలి అంటే కుదరదు కదా. ఆయన సినిమాల్లో కష్టపడి అంత చేసినప్పుడు ఆయన పర్సనల్గా బయట ఎలా ఉంటే దాన్ని ఆయన ఇచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ని జూమ్ ఇన్ కొట్టి దాన్ని ఎడిట్ చేయడము కొంచెం తగ్గితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇది ప్రీచింగ్ లాగా ఏం కాదు, కానీ జస్ట్ నాకు పర్సనల్గా అనిపించింది. రీసెంట్గా జరిగే ఇన్సిడెంట్స్, ఆయన ఏది చేసినా కూడా అది దాన్ని ఒక ట్రోల్ లాగా. మరి అసలు ఫ్యాన్స్ ఎవరన్నా మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నిబ్బాగాడరా చెప్రిగాలరా అనేటట్టు చేస్తున్నారు. కొంచెం అది వద్దు అని నాకు అనిపించింది. నెగిటివిటీ వద్దు, ఎందుకంటే హీఈస్ అ ట్రూ పాన్ ఇండియన్ స్టార్. వీ నీడ్ టు సెలబ్రేట్ హిమ్ యాజ్ ఎ తెలుగు ఆడియన్స్. అంతే నాకు చెప్పాలనిపించింది, చెప్పా. వీడియో నచ్చితే మన ఛానల్కి లైక్